1993లో ముంబై దాడులు అని అంటారు. అంటే 2008లో జరిగింది వేరు, ఇది వేరు. సో ఈ దాడులు జరిగిన తరువాత దావూద్ ఇబ్రహీం అతని మనుషులు, అతని గ్యాంగ్ వాళ్ళు పాకిస్తాన్ పారిపోయారు. ఇవాళ కూడా మీరు పాకిస్తాన్ని అడగండి, అంటే వాడి అడ్రస్, ఫోన్ నంబర్, ఎలక్ట్రిసిటీ బిల్ మనం ఐక్యరాజ్య సమితిలోనే సబ్మిట్ చేసాం. చూడండి, వీడు పలానా ప్రాంతంలో ఇక్కడ ఉన్నాడు, ఇప్పటి వరకు నో యాక్షన్. సరే, మరి మన మర్మ మనుషులు ఉన్నారు కదా, వీళ్ళు ఊరుకోరు కదా. సో ఒక స్టేజ్లో దావూద్ ఇబ్రహీం ఒక హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, వీళ్ళు అక్కడ దాకా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇతను ప్రాణాలతో ఉన్నాడా లేడా నోబడి నోస్ అండి. కానీ మీకు ఈ వ్యవహారం అంతా ఎక్కడ, ఈ నెట్వర్క్ దుబాయ్ నుంచి జరుగుతుంది. అందుకే మన మర్మ మనుషుల యొక్క అతి ముఖ్యమైన నెట్వర్క్ దుబాయ్లో. అంటే ఎప్పుడైనా పొరపాటుగా వీడు ఎక్కడైనా దొరికితే వేసేస్తారు. సో ఇది ఒక విషయం. అసలు ముందు ఇతను ప్రాణాలతో ఉన్నాడా, చాలా పెద్ద డౌట్. సో మొన్న ఏం జరిగింది అంటే, గుల్ ప్లాజా అని అంటారండి, కరాచీలో ఇది చాలా ఫేమస్. ఈ గుల్ ప్లాజా అనేది దావూద్ ఇబ్రహీం కుటుంబానికి చెందినది. అంటే చూడండి, పాకిస్తాన్లో వాడి వ్యాపారం చేసుకుంటున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అడిగితే అబ్బే దావూద్ ఇబ్రహీం ఇక్కడ లేడు కదండి, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, వాడు సడన్గా మాయమైపోయాడు, అసలు మా దేశానికే ఇన్ని అబద్ధాలు. సో నువ్వు ప్రతిరోజు అబద్ధాలు చెప్తూ ఉన్నావు అనుకో, ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతావు కదా. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి అదే. అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి అండి, ఏమీ చేయలేక. అంటే ఫ్రెండ్స్, ఇదంతా మనం మాట్లాడుతున్నప్పుడు మెల్లమెల్లగా ఈ కదలిక ఉంటుంది. సడన్గా ఒకరోజు ఒక అణుబాంబు వచ్చి పడుతుంది, ఇదే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ గుల్ ప్లాజాలో ఒక ఫైర్ యాక్సిడెంట్ చూడండి, అది దావూద్ ఇబ్రహీంకి చెందినది. ఎవరో మర్మ మనుషులు వచ్చి ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేశారు అంటున్నాను. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ మామూలుగా జరుగుతుంది కదా. మీరు ఒకసారి ఆ ఫోటోను చూడండి. మీకు మేడ్ ఇన్ పాకిస్తాన్ అని ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డు పక్కన మీకు మంటలు, అలాగే మీకు వెనుక వైపు 2-3 గదులు అక్కడ మంటలు. అంటే ఫైర్ యాక్సిడెంట్ అంటే ఒక్కసారిగా స్ప్రెడ్ అవుతుంది కదండి, తరువాత యావత్ బిల్డింగ్ కూడా కాలిపోతుంది కదా. అలా లేదు, ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫైర్ యాక్సిడెంట్, సెకండ్ ఫ్లోర్ అంతా సేఫ్గా ఉంది, మళ్ళీ థర్డ్ ఫ్లోర్ అంతా ఫైర్ యాక్సిడెంట్. ఎలాగండి? మళ్ళీ చూడండి, సెకండ్ ఫ్లోర్లో బట్టల దుకాణాలు ఎక్కువ, విపరీతమైన బట్టల దుకాణాలు, చాలా పెద్ద కాంప్లెక్స్ అండి ఇది. అక్కడ ఎక్కడా ఏమీ జరగలేదు, ఇంత చిన్న ప్రమాదము కూడా లేదు. అంటే ఎవరో పనిగట్టుకొని ఇది దావూద్ ఇబ్రహీంకి సంబంధించిన కాంప్లెక్స్, దీని మీద మనము ఇలా దాడులు అంటే సాబటోజ్ అంటాం చూసారా, సాబటోజ్ అటాక్. సరే చేశారు కదా, సేమ్ డే మీరు చూడాలి ఈ మర్మ మనుషుల యొక్క ఆపరేషన్స్ చూశారు అనుకోండి, మీకు ఎవడు తప్పించుకోలేడు. సేమ్ డే కరాచీ పోర్టులో ఎన్ని కంటైనర్స్ ఉంటాయి, కార్గో కంటైనర్స్ చాలా ఉంటాయి కదా, ఒకే ఒక కంటైనర్ మాత్రము తగలబడిపోతుంది. అంటే ఒక పెద్ద బ్లాస్ట్, అది తగలబడిపోతుంది, పక్కన ఉండే కంటైనర్స్ కంతా ఏమీ జరగలేదు. అంటే ఒక స్పైస్ బాంబుని మీరు వాడితేనే ఇలాంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు ఎక్కడ ఎంచుకుంటారో, ఏ పాయింట్ని ఎంచుకుంటారో అది మాత్రమే మీకు మంటలకు, అంటే అగ్నికి ఆహుతి అవుతుంది. సో అలా ఒక సంఘటన. ఇంకొక వైపు చూశారు అనుకోండి, ఒక మిలిటరీ వెహికల్ వచ్చి పార్కింగ్ స్లాట్లో ఆగింది, సడన్గా ఇది పేలిపోయి. సో ఇప్పుడు అసీం మునీర్కి ఎలా ఉందంటే, వణుకుతున్నాడు, ఏం జరుగుతుంది నా పాకిస్తాన్లో, నేను ఏవేవో కుట్రలు పన్ని ఆ భారత్ను దెబ్బ కొట్టాలి అనుకుంటే ఇప్పుడు నా దేశంలో ఏం జరుగుతుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, బలూచిస్తాన్ సరిహద్దుల్లో ఇరాన్ దేశం. సో ఇప్పుడు అమెరికాకు సంబంధించిన ట్రూప్స్ అక్కడే ఉన్నారు, పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు ఇరాన్లోకి వెళ్ళడానికి. ఇది జరిగే పనేనా? చెప్పాను కదా, ఇరాన్ అంటే షియా ముస్లిమ్స్, పాకిస్తాన్లో మెజారిటీ సున్నీ ముస్లిమ్స్. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒకవేళ సిఐఏ ఏజెంట్లు అమెరికా నుంచి రావాలి, అలాగే ఇజ్రాయెల్ వాళ్ళ మోసాద్ ఏజెంట్స్ వీళ్ళు ఇరాన్పై దాడులు చేయాలి. వీళ్ళ బేస్ ఎక్కడ, వీళ్ళు ఎక్కడికి వస్తారు? నేరుగా బలూచిస్తాన్కే వస్తారు.
కాబట్టి ఈరాన్కి సంబంధించిన ఒక డిఫెన్స్ అధికారి ఓపెన్గా చెప్తున్నాడు, మా పొరుగు దేశము అమెరికా ఇజ్రాయెల్కి సపోర్టుగా నిలబడుతున్నారు. మా దేశంలోకి ఎవరైనా ఇలాంటి సైనికులు వస్తే వాళ్ళ వద్ద ఆయుధాలు ఉంటే, అంటే అమెరికా ఆయుధాలు అవ్వచ్చు, ఇజ్రాయెల్ వాళ్ళ ఆయుధాలు అవ్వచ్చు, ఇవంతా ఎక్కడ బలూచిస్తాన్ నుంచే వీళ్ళకి అందుతున్నాయి. అంటే ఒక కార్గో షిప్ వస్తుంది, అందులో ఆయుధాలు ఉంటాయి, ఆ ఆయుధాలను ఈ సైనికులకు అందజేయాలండి. ఎవరు? అమెరికా ట్రూప్స్ అనండి, ఇజ్రాయెల్ ట్రూప్స్, పాకిస్తాన్, వీళ్ళకి ఆయుధాలు అందజేయాలి. సో నా పొరుగు దేశం నుంచే రీజనల్ నైబర్హుడ్ ఇక్కడ నుంచే ఈ ఆయుధాలు వస్తున్నాయి. సో మేము ఏం చెయ్యాలో మేము సిద్ధముగా ఉన్నాం. మా ప్రజలు, మా సైనికులు, అంటే ఈరాన్ రెవల్యూషనరీ కార్ప్స్, మేము రెడీగా ఉన్నాం. సో కొడితే ఎవరిని కొడతారండి? అమెరికాను కాదు, ఇజ్రాయెల్ని కాదండి, పాకిస్తాన్కి. చూడండి, అలాగే డైవర్ట్ చేసేసాడు ట్రంప్. ఏం చేశాడు? ఇవాళ పాకిస్తాన్కి ఈరాన్కి మధ్య ఇద్దరు రోగు స్టేట్స్. ఈ ప్రపంచంలో పనికి మారిన దేశం ఉంటే పాకిస్తాన్, అలాగే బద్ధ శత్రువు అంటే ఈరాన్. సో ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కొట్టుకు చస్తే, ఒక పెద్ద యుద్ధము వస్తే, ఇటు పాకిస్తాన్ మీకు సర్వనాశనము, అటు ఈరాన్లో రీజిమ్ చేంజ్ జరిగిపోతుంది. కామియాని వెళ్ళిపోతాడు, వేరే వాళ్ళు వస్తారు. ఇదే ప్లాన్. సో ఇప్పుడు ఎలాగ ఈరాన్లోకి వెళ్ళడం? ముస్లిం బ్రదర్హుడ్ ఏమవుతుంది? ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ ఈరాన్ మీద యుద్ధం ఉంటే పాకిస్తాన్లోనే షియా ముస్లిమ్స్ ఉంటారు కదా, ఎన్నో గ్రూపులు ఉంటాయి కదా, వాళ్ళందరూ అసీం మునీర్ అంతు చూస్తారు. ఇంతలో చూశారనుకోండి, లోకల్గా ఇప్పుడు దావూద్ ఇబ్రహీంకి, అతని గ్యాంగ్కి ఎవరండి ప్రొటెక్షన్ ఇవ్వాలి? ఐఎస్ఐ వాళ్లే కదా, పాకిస్తాన్ సైన్యమే కదా అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు అతని కాంప్లెక్సే తగలబడిపోయింది. ఎవరు చేశారో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరో వచ్చారండి, ఏదో జరిగిందండి అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒక సమాచారం, ఇవాళ వరకు 107 మంది చనిపోయారండి ఈ తీవ్రవాదులు. సో ఈ మర్మ మనుషులే ఒకటి తర్వాత ఒక లేపుకుంటూ పోతూ ఉన్నారు. ఇవాళ పాకిస్తాన్లోనే ఈ స్థాయిలో మీకు ఫైర్ యాక్సిడెంట్లు, మీకు బాంబ్ బ్లాస్ట్లు. ఇక చైనా వైపు నుంచి వార్తలు మీరు వినాలి. ఒక దగ్గర చైనా ఇన్స్టాలేషన్ ఉందండి, వాళ్ళ ఆఫీస్ ఉంది, వాళ్ళ యొక్క శాటిలైట్ నెట్వర్క్ ఇవన్నీ వాళ్ళు పెట్టుకున్నారు. సడన్గా ఇది పేలిపోయింది. పేలిపోవడంతో చైనా డిప్లొమాట్స్ ఏం మాట్లాడుతున్నారంటే, మా ప్రాణాలకు ఇక్కడ పాకిస్తాన్లో ఎటువంటి విలువ లేదు, కాబట్టి మేము మా యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కాబూల్లోకి షిఫ్ట్ చేస్తాం, అంటే ఆఫ్ఘనిస్తాన్లోకి వెళతాం, అక్కడ నుంచి పాకిస్తాన్ని గమనిస్తాము. ఆఫ్ఘనిస్తాన్ ఎవరి మిత్రదేశం అండి? భారత్, అంతే కదా. సో వాళ్ళు పదే పదే ఇండియాకే వచ్చి వెళుతూ ఉంటారు. అలాంటిది చైనా వాడు ఇవాళ నేను ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోతాను. మీరు చూడండి, అన్ని వైపులా పాకిస్తాన్ని మెల్లగా, అదేదో మీకు ఒక క్రషర్ ఉంటుంది చూసారా, ఆ టైప్లో అసీం మునీర్ ముందుకు వెళ్ళలేడు, వెనక్కి రాలేడు. ఫైనల్గా ఏం చేశాడో చెప్పమంటారా? ఈ ఆయుధాలు వస్తాయి చూసారా, సడన్గా ఈ కంటైనర్ ఎక్కడో మాయమైపోయిందండి, ఎక్కడ ఉందో మాకు తెలియడం లేదు, మేము వెతుకుతున్నాము, దొరికిన తరువాత మీ సైనికులకు ఈ ఆయుధాలు ఇస్తాము అని ఒక అబద్ధము చెప్పాడు. అంటే ఆయుధాలు ఉంటే కదా మీరు ఈరాన్లోకి వెళ్ళాలి. మరి డొనాల్డ్ ట్రంప్ ఊరుకుంటాడా? బెంజమిన్ నెతన్యాహు ఊరుకుంటారా? సమస్య లేదు కదా. మర్యాదగా ఆయుధాలు, చాలా కాస్ట్లీ ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో వెతికి పెట్టు, నీ సైనికులకు ఇవ్వు, ఈరాన్లోకి వెళ్ళు, యుద్ధము చెయ్యగలడా? చేస్తే ఏమవుతుంది? పెద్ద పెద్ద ప్రశ్నలండి. సో ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఇంటర్నల్గా ఇంతంత పెద్ద దాడులు, బయటేమో అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళ ఒత్తిడి, ఇప్పుడు మతపరమైన యుద్ధముగా మారితే ఎవరు అసీం మునీర్ని ముందు పాకిస్తాన్ ఎవరు కాపాడలేరు. మరి కరాచీలో, పాకిస్తాన్లో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, వీటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.